బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అసాగవ్ ఇథనాల్ ఫ్యాక్టరీని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ప్రజలతో కలిసి పరిశీలించారు. అసాగవ్ ఇథనాల్ ఫ్యాక్టరీ స్థానిక యాజమాన్యంతో ప్రజల సమక్షంలో చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ వల్ల భరించలేనంతగా దుర్గంధం వెదజల్లుతుందని, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్తో పాటు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ వారి దృష్టికి తీసుకువెళ్లారు. రాజకీయాలకు అతీతంగా గుమ్మళ్లదొడ్డి, బాబాజీపేట, వెదురుపాక, అచ్యుతాపురం గ్రామాలకు చెందిన ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి అసాగవ్ యాజమాన్యంతో ఫ్యాక్టరీ ఆవరణలో బహిరంగ చర్చలు జరిపారు. ప్రజల శ్రేయస్సు మాత్రమే లక్ష్యంగా పనిచేస్తామని, ఎవరిని ఇబ్బంది పెట్టడం తమ అభిమతం కాదని, అదేవిధంగా ఫ్యాక్టరీ వల్ల ఎవరి ఇబ్బంది పడకూడదన్నదే తమ అభిమతమని ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తెలియజేశారు. దుర్వాసన లేకుండా చూడడానికి ఫ్యాక్టరీలో కొత్త యంత్రాన్ని అమర్చడం కోసం కొద్ది సమయం పడుతుందని, ఆ తర్వాత దుర్వాసన రాబోదని యాజమాన్యం తెలియజేయడంతో అందుకోసం తాము ప్రజలకు ఇబ్బంది లేని విధంగా పెట్టే కండిషన్స్ అన్ని ఆమోదించి పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఫ్యాక్టరీ నడుపుకోవడానికి ఇబ్బంది ఉండబోదని, అందుకోసం 20 రోజులు గడువు ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అసాగో ఇండస్ట్రీ అంటే ఇథనాల్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందో, ఈ ప్రభుత్వ టైంలో దాన్ని గతంలోనే ప్రారంభోత్సవం చేశారు. కానీ అది పనిచేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కలిగింది. ఏదైతే గత 20 రోజుల్లోనూ 20 రోజుల్లో ఈ పనిచేయడం మొదలెట్టిందో, అక్కడి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన బయలుదేరింది. గతం నుంచే నిర్మాణం దగ్గర నుంచే ఆందోళన ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉద్యమం చేసింది. ఆ రోజు కూడా మేము వీళ్ళకి ఏం పని లేక ఉద్యమం చేస్తున్నారు, ఇది వాస్తవం. మేము అనుకున్నాం ఒక ఇండస్ట్రీ వస్తుంది కదా మన ప్రాంతానికి, కొంతమందికి ఉపాధి కలుగుతుంది, దాని మీద ఎందుకు మనం ఇబ్బంది కలిగించాలి అని చెప్పేసాను. అదే రకంగా ప్రారంభించే ముందు కూడా మా దగ్గరికి వచ్చారు. వస్తే మేము వారిని అడిగింది ఏంటంటే, కేవలం మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు 10,000 నుంచి 20,000 లోపు ఉంటాయి ఇక్కడ పిల్లలకి ఎవరికి ఇచ్చిన. కాబట్టి బయట కాకుండా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే అన్నీ కూడా ఈ గోకవరం మండలానికి సంబంధించే ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సరే, అది ఒక్కొక్కరికి ఇస్తున్నారు, తీర్చుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. 4 గ్రామాల్లో ప్రజలు భరించలేనటువంటి బ్యాడ్ స్మెల్ వచ్చినటువంటి పరిస్థితి. దానివల్ల అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయేమో అనేటటువంటి ఒక భయాందోళనలో ఇవాళ ఈ 4 గ్రామాల ప్రజలు కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం, ఆందోళనకి యాజమాన్యం వాళ్ళు డిపార్ట్మెంట్ వారు ఒక ఒప్పందం చేసుకుని ఇది మీకు నమ్మకం కలిగించిన తర్వాత తీస్తాము అని చెప్పి దీన్ని మూసేయడం జరిగింది. ఫ్యాక్టరీని తాత్కాలికంగా ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి యాజమాన్యం నా దగ్గరికి వచ్చారు. నేనైతే ఇక్కడ మీతో మాట్లాడేది ఏమీ లేదు. ఏం మాట్లాడాలనుకున్నా అక్కడికి వస్తాను, ఫ్యాక్టరీ చూస్తాను, అక్కడ వచ్చినటువంటి ప్రజల సమక్షంలోనే మీతో మాట్లాడుతాను. అదే రకంగా ఈవేళ మేము మాట్లాడడం జరిగింది.